Hi guys, good morning from Wayanad. Currently we are at Kurumbala Kota. టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ క్యాప్చర్ చేయడానికి అయితే వెళ్తున్నా. చూద్దాం. మిస్ట్ అయితే నార్మల్గానే ఉంది, అంత హెవీగా లేదు. నైట్ వచ్చేసి వరి కాకండి, అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంది అండ్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా, అందులో ఒక అన్నయ్య అయితే హెల్ప్ చేసిండు. 6 గంటలకు లేచి ప్రోగ్రామ్ అయితే పెట్టిన. పళ్ళు తమ్ముకొని జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేసుకొని పోతున్నా. చూద్దాం సన్ రైజ్ ఎలా వస్తుందో. చలో మరి, సీ యూ ఎట్ సన్ రైజ్. वॉकिंग आराम से चलो 650 ऐसा है सनराइज का टाइम 650 है। सनराइज का थोड़ा आधा घंटे के बाद में वो जब निकलता है उसके बाद में मैं ऊपर आएगा। ठीक है, दूसरा इधर घूमता है। ठीक है। రోడ్ మాత్రం డేంజర్ ఉంది. పైదాకా జీపులు అలవ్ లేదు. ఒక అన్న నన్ను మిడ్ పాయింట్ వరకు వదిలేసిండు, తర్వాత నడుచుకుంటూ పోమన్నాడు. ఆల్మోస్ట్ వచ్చిన, చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఆఫ్ రోడింగ్ వెహికల్ తప్ప ఏ వెహికల్ రా పైకి. డేంజర్ రోడ్, పోయేటప్పుడు చూపిస్తాను నేను. ఆల్మోస్ట్ వచ్చేసినాం. వామో, డైరెక్ట్ ఆకాశంలో పోతున్నట్టే ఉంది. లిటరల్లీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సన్ రైజ్. కాకపోతే ఏంటంటే ఈ గడ్డి మొత్తం బాగా పెరిగిపోయింది, సో అంత క్లారిటీగా రాలేదు. బట్ సూపర్, కళ్ళతో చూసినాం కదా, మస్తు ఉండే. అదన్నమాట. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ లొకేషన్ ఏందో చూడాలి, ఏం ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంది అనేది. మార్నింగ్ అనవల్లే కదా, ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది. బైక్స్ అయితే రాగలుగుతాయి కానీ కార్స్ కష్టం. అండ్ ఇక్కడ ఒక చిన్న 2 ఇల్లులు ఉన్నాయి. లెట్స్ గో. ఫుల్ జనాలు, ఫుల్ అంటే ఫుల్ మంది వచ్చారు. రోడ్స్ చూసుకోవచ్చు ఎంత ఘోరంగా ఉన్నాయో. నేను ఇంకా నా వెహికల్ ఎక్కిద్దాం అనుకున్నా ఈ కొండపైకి. ఎక్కిస్తే ఇటే ఉండేటోని, మళ్ళీ రిటర్న్ రాకపోయేటోని. మొత్తం గుంతలు, రాళ్ళు, వర్షం వల్ల వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి. గాయస్, లిటరల్లీ దిస్ ఈజ్ అమేజింగ్. ఎందుకు చెప్పాలా, ఒక సైడ్ ఎండ కొడుతుంది కదా, ఇంకో సైడ్ చూపియనా మిస్ట్. అసలు క్రేజీ కాంబినేషన్. లిటరల్లీ క్లౌడ్స్ మీద నుంచి పాస్ అవుతున్నాయి, కళ్ళ ముందు నుంచి వెళ్తున్నాయి. అసలు ఏమన్నా ఫీలా. ఇంకొంచెం కిందికి వెళ్తే లిటరల్లీ వీఆర్ ఇన్ టు ద క్లౌడ్స్ అన్నమాట. మస్ట్ విజిట్ ప్లేస్ ఫర్ సన్ రైజ్ వెన్ యూ కమ్ టు వాయనాడ్. ఎలా ఉంది సన్ రైజ్? అమేజింగ్ కదా. నేనైతే స్టన్ అయిపోయినా బా వ్యూ చూసి. అస్సలు క్రేజీ ఫీలింగ్ అనుకోండి. అండ్ ఇంకా సన్ రైజ్ చూసుకొని కిందికి వచ్చేసి నాకు ఒక అన్న అయితే హెల్ప్ చేసిండు, చాలా హెల్ప్ చేసిండు. జీప్ సఫారీ, ఐ మీన్ జీప్ రైడ్ తీసుకెళ్ళే అన్న. అండ్ ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఫ్రెష్ అప్ అవ్వమన్నాడు. నైట్ కూడా వాళ్ళ ఇంటి ముంగటనే వెహికల్ పెట్టుకొని వెహికల్లోనే పడుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసిన, దోశలు వేసింది ఆంటీ, అండ్ తినేసిన. ఇంకా ఈరోజు ప్రోగ్రామ్స్ వచ్చేసి నియర్ బై లొకేషన్స్ అయితే కవర్ చేసుకుందాము. వాయనాడ్ లొకేషన్ చుట్టూ నియర్ బై ఏదో కేవ్స్ ఉందంట, రివ్యూస్ కూడా చూసిన, మస్ట్ విజిట్ ప్లేస్ అని ఉంది. చలో వెళ్దాం. వెళ్ళే ముందు నేనున్న వ్యూ చూపిస్తా. అంటే అక్కడ నుంచి వచ్చేసిన బయటికి
ఇది వాయనాడుకు నియర్ దగ్గరలో ఉన్న ప్లేస్ అన్నమాట. చలో చూడండి. కొంచెం పీస్ఫుల్ ఉంటుందని మొత్తం బయటకు వచ్చేసిన. మొత్తం చెట్లే. మన వ్యాన్ ఆవు ఆల్సో దేర్. హలో. అదన్నమాట సంగతి. ఇంకెందుకు లేట్, బయలుదేరదాం. ఏ లొకేషన్కి వెళ్తున్నా అనేది అప్డేట్ ఇస్తా తొందరలోనే. ఈరోజు మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఎడక్కల్ కేవ్స్, విచ్ ఈజ్ లొకేటెడ్ నియర్ టు ఎడక్కల్ విలేజ్. వాయనాడ్ నుంచి వచ్చేసి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రివ్యూస్ చూసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని అన్నారు. లైక్ కేవ్స్లో నుంచి కొండలు కనిపిస్తాయి అన్నట్టు రివ్యూ ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ప్లేస్ అనమాట. అందుకే మనం వెళ్తున్నాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం. జస్ట్ 1.5 కిలోమీటర్స్ టు గో. థింగ్ ఏంటంటే వెహికల్ ఎండలో పెట్టాలి, ఎందుకంటే మనకు సోలార్ పవర్ చాలా ఇంపార్టెంట్. బాధాకరమైన విషయం ఇదే. కమ్ ఆన్, లెట్స్ గో. ఇక్కడ ఎండ పర్ఫెక్ట్ ఉంది. చలో లెట్స్ ప్యాక్ అవర్ థింగ్స్ అండ్ గో టు కేవ్స్. వెహికల్ అయితే పార్క్ చేసిన. ఎంటర్ అవ్వడంతోటి అన్ని షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. అండ్ వీఆర్ హెడ్డింగ్ టు కేవ్స్. సాడ్ థింగ్ ఏంటంటే నా క్యాప్ వాటర్ ఫాల్స్ సారీ నా క్యాప్ సన్ రైజ్ దగ్గర మర్చిపోయినా. ఓకే, బోర్డు వచ్చేసింది. ఎడక్కల్ కేవ్స్. ప్రొనౌన్సియేషన్ కరెక్టేగా? ఎడక్కల్ కేవ్స్. ఎస్. చెట్టు కలర్ చేంజ్ అయిపోయింది. లైక్ సేమ్ లైక్ పైన్ ఫారెస్ట్. వచ్చేసింది అనుకుంటా. ఎస్, టికెట్ కౌంటర్. ఎదుగురా ఇవే ఆ కేవ్స్. టోటల్ క్లోజ్ అంటే లిటరలీ అక్కడ హోల్ కొట్టేసి నిచ్చెన వేసేసినారు. అండ్ ఇటు సైడ్ పోకుండా గేట్ క్లోజ్. అట్లా టోటల్ ప్యాకప్.
అన్నిటికంటే టఫెస్ట్ పార్ట్ ఇది ఎక్కడనే. ఇది వ్యూ కేవ్. Okay, well, let's go. ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ ఎడక్కల్ కేవ్స్ మనమైతే మన నెక్స్ట్ స్టాప్కి బయలుదేరినాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ప్యాంథమ్ రాక్ అంట. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 10 మినిట్స్ చూపిస్తుంది. అది కూడా ఒక మంచి వ్యూ పాయింట్ టైప్. చలో చూద్దాం. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. పిచ్చి ఎండ కొడుతుంది, ఎవ్వరు లేడు. ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు అంతే. ఒక వెహికల్, సెకండ్ వెహికల్, థర్డ్ వెహికల్, మై హోమ్. వెళ్తున్నారు గ్యాంగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మనం కూడా పోదాం. బట్ వ్యూ చూపిస్తా. లైక్ అంత కనబడకపోవచ్చు, కిందికి వెళ్ళినప్పుడు చూపిస్తా. మేబీ పైనుంచి కనబడవచ్చు. బట్ కూల్, బాగుంది వ్యూ. ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ ఒక రూట్ అవుతుంది. ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ టేక్, బట్ లెట్స్ సీ. పాండిచేరి నుంచి కొందరు బాయ్స్ అయితే వచ్చినారు వాయనాడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని. 4 nights 5 days అంట. లైక్ ఒక పర్సన్కి 5,000 అని అన్నారంట. వచ్చినారు. సేమ్ నేను ఇంతకుముందు వెళ్ళిన ప్లేస్లో నన్ను చూసిరంట, అండ్ ఇక్కడ కూడా చూసినారు. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్కి కూడా వాళ్ళు కూడా వెళ్తున్నారు. ప్లేస్ అయితే బాగుంది, కానీ ఎండ మాత్రం సంపుతుంది. వస్తే ఎర్లీ మార్నింగ్, లేకపోతే సాయంత్రం. మధ్యాహ్నం వస్తే అమ్మో, నేను రావాల్సి వచ్చింది ఎందుకంటే సోలార్లో పవర్ లేదు. ఈ కొండ మీద అయితే బెస్ట్, ఇంకా పార్కింగ్ అయినా దేనికైనా మంచిగా ఉంటుందని పైకి ఎక్కేసిన. అండ్ వ్యూ కూడా గుడ్. వీఆర్ నెక్స్ట్ హెడింగ్ టు ఒక ప్లేస్ ఉంది సన్సెట్ కోసం. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 2:30 అవుతుంది. చలో మరి వెళ్దాం. ఏంది డ్రెస్ మారిందని చూస్తున్నారా? ఫుల్ ఎండ అబ్బా. అసలు ఎంత ఎండ అంటే చెమటలు గారిపోయినాయి. ఇంక ఇట్లా కాదని మంచిగా షవర్ చేసిన, అవుట్డోర్ షవర్. అండ్ దొరికిందే ఛాన్స్ అని రీల్ కూడా చేసిన. చూడకపోతే ఇన్స్టా పేజ్కి వెళ్ళి చూడండి ఎగ్దాం. ఇంకా నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కర్పుహా డ్యామ్ అంట. ఇక్కడ ఒక మంచి ప్లేసు. అంటే ఐ మీన్ బీచ్ లేదు కదా, కానీ ఒక బీచ్ వైబ్స్ ఇచ్చే ప్లేస్ అని అన్నారు. లెట్స్ సీ, ఈవెన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు సీ. మొత్తానికి లొకేషన్ అయితే రీచ్ అయిపోయినా, పార్కింగ్ ఏరియా. చలో వెళ్దాం.
మంచి చిల్డ్రన్స్ పార్క్, చిల్డ్రన్స్ అనే కాదు అడల్ట్స్ కూడా, ఫ్యామిలీస్ చిల్ అవ్వచ్చు. నైస్ ప్లేస్ నియర్ టు వాయనాడ్ అండ్ ఏ బ్యూటిఫుల్ వ్యూ, లుకింగ్ కూల్. అక్కడ పోవడానికి ఛాన్స్ ఉంటే బాగుండు, కొంచెం వాటర్ ఉంటుంది. బ్యాడ్ లక్. దూరం నుంచి ఇదే కనిపిస్తుంది. ఇది ఇది ఒకటి ఉందా సేమ్ ఎగ్జాక్ట్లీ, ఆడొకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఏంటో మరి అది. ఫైనల్గా అయితే ఆఫ్టర్ లైక్ 15 కిలోమీటర్స్ తర్వాత ఒక టౌన్కి అయితే రీచ్ అయినాం. ఆ టౌన్లోనే స్టే చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ చంద్రపీక్ 4 o'clockకి ఓపెన్ అవుతుందంట. ఓన్లీ 100 to 200 మెంబర్స్ని అలౌ చేస్తారంట. మొత్తం అడ్వెంచర్ రేపు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ప్రైస్ ఎంతనో కూడా తెలియదు నాకు. ప్రైస్ సంగతి పక్కన పెట్టేస్తే మార్నింగ్ 4 o'clockకి బయలుదేరాలి. ఇక పడుకోవాలి తొందర, వీడియో ఎడిటింగ్లు అవేం లేవు. సరే మరి, గుడ్ నైట్, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.